ఎడారిలో సెలయేరులు. ఆగస్ట్ 4వ తేదీ. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనం. మోషే మరియు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటడం అనే గొప్ప విజయం చాలా అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది కాదు. అరణ్య యాత్రలో సుమారు 30 లక్షల మంది ప్రజలు 40 సంవత్సరాల పాటు చిన్న ఎండిపోయిన ఫలించని ఎడారిలో జీవించడం అద్భుతమైన విషయం. ప్రతి మనిషి మనుగడకు అందుబాటులో లేని సాధనాలతో రోజు తర్వాత రోజు ఉనికిలో ఉండడం ఎలా ఉంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా? మోషే మరియు అతని ప్రజలు తమ వ్యక్తిగత మనుగడపై ఆధారపడడం ఎంత అసాధ్యమో తెలుసుకోవడానికి మనం కొన్ని వాస్తవాలను పరిశీలిద్దాం. ఎర్ర సముద్రం గుండా ఒక రాత్రిలో వెళ్ళాలంటే వారికి కనీసం 5 కిలోమీటర్ల వెడల్పు ఉండాలి. అప్పుడు వారు 5000 పంక్తులుగా నడవగలుగుతారు. వారు 2 వరుసలుగా నడిస్తే అది 1300 కిలోమీటర్ల పొడవు ఉండాలి. మరియు దానిని దాటడానికి వారికి 35 పగళ్ళు మరియు రాత్రులు పడుతుంది. ప్రతిరోజు వారి ప్రయాణ ముగింపులో వారు విడిది చేయడానికి వారికి రోడ్ ఐలాండ్ రాష్ట్ర పరిమాణంలో 1/3 స్థలం వారికి కావాలి. ఇది మొత్తం 750 చదరపు మైళ్ళు ఉంటుంది. సహజమైన ఆహారం సమృద్ధిగా లభించని దేశంలో వారు ప్రయాణిస్తున్నారనే వాస్తవాన్ని మీరు పరిగణలోనికి తీసుకున్నప్పుడు కేవలం వారికి అవసరమైన ఆహార పరిమాణం ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. కేవలం వారు ఆకలితో అలమటించకుండా ఉండడానికే రోజుకు 1500 టన్నుల వరకు ఆహారం అవసరం అవుతుంది. కానీ మనం తినే విధంగా వారిని పోషించాలంటే కనీసం 4000 టన్నుల ఆహారం అవసరమవుతుంది. కేవలం ఆ ఆహారాన్ని లాగడానికి 2 మైళ్ళ పొడవున్న 2 సరుకు రవాణా రైళ్లు అవసరం. ఇప్పుడున్న ధరలతో 33 కోట్లు ఖర్చవుతుంది. ప్రతిరోజు త్రాగడానికి, గిన్నెలు కడగడానికి ఎంత నీరు అవసరమవుతుందో ఆలోచించండి. వారికి ప్రతిరోజు 4 కోట్ల లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. నీటిని లాగే భారీ పని గురించి ఆలోచించండి. దీనికి 3000 కిలోమీటర్ల పొడవున్న నీళ్ల ట్యాంకులు కలిగిన సరుకు రవాణా రైళ్లు అవసరం. ఇప్పుడు మోషే తన ప్రజల మనుగడను కొనసాగించడాన్ని గురించి ఆలోచించకపోవచ్చు. కానీ దాని వెలను గురించి దేవునికి తెలుసు. మోషే బానిసలుగా ఉన్న దేవుని ప్రజలకు గొప్ప విమోచకునిగా ఉండడానికి ఎందుకు వెనకాడాడో అతని ముందు ఎంత గొప్ప పని ఉందో అర్థం చేసుకోవచ్చు. అతనికి అక్కడి భూమిని గురించి, దాని ఋతువులు, పరిమాణం గురించి బాగా తెలుసునని మనకు ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే వారి అవసరాలు తీర్చేది దేవుడే, కానీ మోషే కాదు. ప్రతిదినం ముందుకు కొనసాగడమే అతని ప్రజలు చేయాల్సిన పని. దేవుడు ఒక సమయంలో ఒక రోజుకు సరిపడా మాత్రమే అందిస్తాడు. వారు తమ ఆహారాన్ని, నీటిని కూడా రవాణా చేయాల్సిన అవసరం లేదు. దేవుడు వారిని 14,600 రోజుల పాటు చాలా జాగ్రత్తగా సంరక్షించాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.